హాయ్ అండి. ఒక్కొక్కసారి మనకి మన లైఫ్‌లో వచ్చే కష్టాలు కొన్ని నేర్పుతాయి. కొన్ని పాఠాల్ని గుణపాఠాలుగా మారుస్తాయి. ఒక్కొక్కసారి మనకి తెలియకుండానే మనలో ఉన్న శక్తి లేదా యుక్తిని బయటికి తీస్తాయి. ఎట్లాగో చూద్దాం. ఒకతను ఒక పల్లెటూరు నుంచి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయడానికి సిటీలో ఒక పెద్ద కాలేజ్‌కొస్తాడు. అయితే అతను ఒక మారుమూల గ్రామం నుంచి రావడం వల్ల అతని ఆల్ఫాబెటికల్ ఆర్డర్‌లో అతని పేరు వీతో స్టార్ట్ అవుతుంది. వినయ్ కుమార్. అయితే అతని కాలేజు అతను ఎక్కడి నుంచో వచ్చారు. సో, మొత్తానికి ఆల్ఫాబెటికల్ ఆర్డర్‌లో అతని హాల్ టికెట్ నంబర్ వాళ్ళకి మిస్ అవుతుంది. పాపం ఇతను చూపిస్తాడు. సార్ నా ఇది ఇలా ఉంది. నేను ఈ ఫలానా గ్రామం నుంచి వచ్చాను అది ఇది అని. మొత్తానికి వాళ్ళు ఐడెంటిఫై చేసి ఈ రూము, ఆ రూమ్ అని చెప్పి ఒక మిస్టేక్ జరిగిందని ఒక మొత్తానికి ఎగ్జామినేషన్ ఒక హాల్‌లో అతన్ని కూర్చోబెట్టి రాయిస్తారు. అయితే ఇతను భయపడతాడు. ఇతని హాల్ టికెట్ నంబర్ వాళ్ళకి కనపడకపోవడం, ఒక సరైన రూమ్‌లో ఇతనికి అలాట్ అవ్వకపోవడం, ఒక 20 నిమిషాలు ఎగ్జామ్ టైమ్ అయిపోతుంది. అయితే ఎలాగరా దేవుడా! ఇది చాలా అదేంటి నేషనల్ లెవెల్ టెస్ట్. ఇది రాస్తే ఇందులో నేను క్వాలిఫై అవుతే నాకొక మంచి జాబ్ వస్తుంది. గవర్నమెంట్ జాబ్ వస్తుంది అని తను బాధపడుతూ ఉంటాడు. ఏం చేయాలో తెలియక ఆలోచిస్తూ ఉంటాడు. 20 మినిట్స్ పోయాయి అది ఇది అని. అయితే ఇదంతా గమనిస్తున్న ఒక సార్ వచ్చి "బాబు నువ్వెక్కడి నుంచి? ఇది నీ పేరేంటి?" అది ఇది అంటే, "సార్ ఇది జరిగింది. నేను ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయడం కోసం టైంకే వచ్చాను వెన్యూకి. బట్ నా పేరు ప్లస్ నేను వచ్చిన ఊరు నుంచి నా కాలేజ్ ఇవన్నీ వాళ్ళు వాలిడేట్ చేయడంలో కొంత టైం అయిపోయింది అని చెప్తాడు. అప్పుడు ఇతను ఆ మెయిన్ ఇన్విజిలేటర్ దగ్గరికెళ్ళి, "సార్ తప్పు మన వైపు ఉంది కదా! అప్పుడు ఇతనికి ఒక 20 మినిట్స్ ఎక్స్‌ట్రా ఇస్తాడా? ఇస్తారా?" అని అడుగుతారు. వాళ్ళంటారు, "సార్ ఎగ్జామినేషన్ టైమ్ అందరికీ ఒకటే కదా!" అంటారు. ఇతనంటారు, "అవును సార్. ఒక పని చేయండి. ఇతన్ని ఎగ్జామ్ రాయనివ్వండి. కానీ ఇతన్ని పేపర్ కలెక్ట్ చేసేటప్పుడు అందరూ రాసిన తర్వాత లాస్ట్‌కి కలెక్ట్ చేయండి. ఒక రకంగా ఇతనికి కొంచెం ఎక్స్‌ట్రా టైమ్ వచ్చినట్టే కదా!" అంటాడు. అప్పుడు ఆ ఇన్విజిలేటర్ యాక్సెప్ట్ చేసి అందరి పిల్లలు ఎగ్జామ్ రాసాక చివరి ఇతన్ని కలెక్ట్ చేసుకుంటారు. అప్పుడు ఇతను చాలా సంతోషంతో థాంక్ యూ సో మచ్ సార్ అది ఇది అని చెప్పి మొత్తానికి ఆ ఎగ్జామ్‌లో క్వాలిఫై అవుతాడు. ఎట్ టైమ్స్ టఫ్‌నెస్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ ఎ ప్రిపరేషన్. అంటే ప్రిపేర్డ్‌నెస్. మనకు తెలియకుండానే మనలో సహనం కానీ, మన చేతుల్లో లేని పరిస్థితులకి ఎవరో ఒకరు ఒక్కోసారి మనకే ఎదురొచ్చి సాయం చేస్తారు. అన్ని వేళలా కాకపోయినా నిజంగా మన తప్పు లేనప్పుడు మన కోసం ఒకళ్ళు స్టాండ్ తప్పకుండా తీసుకుంటారు. థాంక్ యూ.